గొర్రెల పంపిణీ పథకాన్ని రేపు సీఎం కేసీఆర్ మొదలు పెడతారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొల్లకుర్మల సంక్షేమం కోసం సర్కార్ గొర్రెలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ ఏడాది 50% మందికి, వచ్చే ఏడాది మిగిలిన వాళ్లకే అందజేస్తామన్నారు. ఊళ్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకే గొర్రెలు ఇస్తున్నామన్న మంత్రి తలసాని శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎట్లా పంపిణీ చేయబోతున్నారు, ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, దీంతోపాటు ఎన్ని రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి విషయాల మీద మనతో మాట్లాడడానికి మంత్రి తలసాని ఉన్నారు. సార్, ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే అన్ని జిల్లాలలోకి మరి గొర్రెలు రావడం జరిగింది. ఇంకా కొంత ఆన్ ది వే ఉన్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు. కాబట్టి ఇది భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలి, ఈ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని ముఖ్యమంత్రి గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు ఈ స్థాయిలో ఆలోచించలే. అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం గొల్లకుర్మలు, ఎంతమందికి పంపిణీ చేయబోతున్నారు ఈ గొర్రెలను? ఇప్పుడు మనము తీసుకున్న సంఖ్య ఆ రోజుల్లో తీసుకున్నప్పుడు 4 లక్షలు అనుకుంటే ఈరోజు 7,09,000 చిల్లర వరకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కుటుంబాలు చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్రోల్మెంట్లో మనకు వచ్చినటువంటి లెక్క. కాబట్టి 50% ఈ సంవత్సరం మనం ఇస్తాం. ఎంపిక పూర్తయిందా? ఎంత ఏజ్ లిమిట్ పెట్టారు? ఎంతమంది కుటుంబాలు ఉన్నా వాళ్ళందరికీ ఇస్తారా? ఇప్పుడు గొల్ల కుర్మలు 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఈ యొక్క ప్రొఫెషన్ మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలు అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మెంబర్షిప్ చేసినాం. ఎన్రోల్మెంట్ పెద్ద ఎత్తున జరిగింది. రెండోది లాటరీ కూడా తీశాను. 50% ఈ సంవత్సరం వచ్చేటువంటి డ్రాస్ ఆ మండలాలల్లో, ఆ గ్రామాలల్లో, ఆ జిల్లాలో ఇప్పటికే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక్కరికి ఎన్ని గొర్రెలు ఇస్తున్నారు? ఎంత అమౌంట్ లబ్ధిదారుడు ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది? దాని యూనిట్ కాస్ట్, ఒక యూనిట్ కాస్ట్కు తీసుకుంటే 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులకు కూడా 75% సబ్సిడీ, అంటే 93,750 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. మిగతాది 31,250 రూపాయలు లబ్ధిదారుడు కట్టాలి. గడ్డికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికి ఉన్న వాళ్ళందరూ కూడా 20 రోజులు 30 రోజులు పాపం బయటకు వెళ్ళి మేత మేపుకునే పరిస్థితి గొల్లలు కూడా. సో ప్రభుత్వం తరపున ఏం చేయబోతున్నారు? బయట మేత తీసుకోవాల్సినటువంటి అవసరం ఏ కోశాన లేదు. అన్ని జాగ్రత్తలు మేమే తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఫారెస్ట్ ఏరియాలో నిషేధించారు గొర్రెలు పెంచడానికి. బట్ సీఎం గారు, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ మినిస్టర్ అందరు కూర్చున్న తర్వాత అసలు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది అని అంటే ఒక 1000 ఎకరాల పొలం ఉన్నది. దీంట్లో ఏంటంటే ఒక 45 లక్షల ఎకరాల వరకు గడ్డి పెంచడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గడ్డి విత్తనాలు కూడా ఆ జిల్లాలలో ఆల్రెడీ పంపించడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, ఈ కార్యక్రమాల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధ్యమేనా? గొల్లకుర్మలకు మీరు ఇచ్చేటువంటి పిలుపేంటి? డెఫినెట్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రాబో కాలంలో మీ కుటుంబాలంతా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున, అంటే దగ్గర ఒక 5,000 కోట్ల పెట్టుబడి ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే, అంటే మన జీవితాంతం ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోలేము. ఎందుకంటే 65-70 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఈ కుటుంబాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదుకుంటా అన్నటువంటి నాయకుడు ఎవరు లేరు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడగకముందే ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా గొల్లకుర్మలకు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వారు మరింత పరిపుష్టి సాధిస్తారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకురాబోతుందని చెప్తున్నారు. ఇంకొక వైపు అవినీతికి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగబోతుందని చెప్పి మంత్రి తలసాని చెప్తున్నారు. కెమెరామెన్ నగేష్ రెడ్డితో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.